బీకేపీఎంస్ 9 రోజుల పూజ్య గణేష్ ఈ రోజు నిమజ్జనానికి బయలుదేరుతుంది. ఆన్లైన్లో గణేష్ పెట్టడం ఈజీయే కానీ స్టోర్ లో పెట్టడం జర కష్టమే. ప్రతి కస్టమర్ ఇక్కడ 9 రోజులు చెప్పులు బయట చేసి భక్తితో లోపలికి వస్తున్నారు. రైమన్ రెస్టారెంట్ నుండి బీకేపీఎంస్ దగ్గర అన్నదానం కోసం అని ఫుడ్ ఆర్డర్ చేసి ఉండే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతో మంది డెలివరీ బాయ్స్ ఆకలి తీర్చింది. దిల్లు మస్తు ఖుషి అయిపోయింది. మన గణేష్ బయలుదేరడానికి కొన్ని గంటలే ఉన్నాయి కాబట్టి చాలా నిష్టగా పూజలు చేసుకుని నిమజ్జనానికి రథం కూడా సిద్ధం అవుతుంది. 9 రోజులు అంతలా సేల్స్ ఏం జరగకపోవచ్చేమో అని అనుకున్నాం. కాకపోతే మంత్లీ అయ్యే సేల్ కేవలం ఈ 9 రోజుల్లోనే అయిపోయింది. ఒక ముస్లిం ఒక వినాయకుడిని పెడుతున్నాడు, ఒక హిందూ ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేస్తున్నాడు. ఇంతకు మించి ఏం చెప్పగలుగుతాం? మన అందరం ఒకటేనండి. ఫైనల్ గా బీకేపీఎంస్ లడ్డును మా అనిల్ భాయ్ 80,000 కొన్నాడు. అందరం సంతోషంగా చేయి అంటున్నా కూడా మనసులో ఏదో తెలియని చిన్న బాధ అవుతుంది. 9 రోజుల పూజలు ప్రసాదాలు పంతులు మళ్ళీ వచ్చే సంవత్సరం. లాస్ట్ టైం కొంతమందికి ఆకలి అవుతుందంటే నిమజ్జనం టైంలో ఫుడ్ బయటికి వెళ్ళి తెప్పించుండే. ఈసారి అట్లా జరగొద్దని అందరి కోసం టిఫిన్స్ అరేంజ్ చేసినుండే. ఇక మన జోస్ చూస్తే మన నోడు ఆపేది ఒకడు అన్నట్టు ఉంది. టేబుల్ బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళి అలా మన వినాయకుడు నిమజ్జనాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చే సంవత్సరమే జై బోలో గణేష్ మహారాజ్ కి జై.